నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. మన దైనందిన జీవితాలలో డేటా ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో మనకు తెలియకుండానే ఉంటుంది. మన ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య వివరాలు, ఇలా ప్రతి చిన్న వివరము ఇప్పుడు విశ్లేషణకు గురవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వానికి మెదడు వంటి కీలక సమాచారాన్ని అందిస్తున్న పాలంటీర్ టెక్నాలజీస్ ఇప్పుడు విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. పాలంటీర్ అనేది 2003లో CIA మద్దతుతో అమెరికాలో స్థాపించబడిన ఒక సాఫ్ట్వేర్ సంస్థ. ఇది భారీ మొత్తంలో డేటాను విశ్లేషించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు అవసరమైన ఇంటెలిజెన్స్ను అందించే సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేస్తుంది. జాతీయ భద్రత, ఇమ్మిగ్రేషన్, ఆరోగ్య రంగం, తయారీ, ఆర్థిక రంగాలలో ఈ సాఫ్ట్వేర్లు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. పాలంటీర్ వివిధ అవసరాల కోసం ప్రత్యేకమైన ప్లాట్ఫామ్లను రూపొందించింది. గోతమ్ ఇది ప్రధానంగా జాతీయ భద్రత, పోలీస్, మిలిటరీ ఇంటెలిజెన్స్ అవసరాల కోసం ఉద్దేశించబడింది. ఫౌండ్రీ ఈ ప్లాట్ఫామ్ హెల్త్ కేర్, ప్రైవేటు కంపెనీలు, ఫినాన్స్ రంగాల కోసం డిజైన్ చేయబడింది. అపోలో సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్, డెలివరీ ప్రక్రియలను పర్యవేక్షించడానికి అపోలో ఉపయోగపడుతుంది. AIP ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఇది జనరేటివ్ AI ఆధారంగా పనిచేస్తుంది. నిర్ణయాలను వేగవంతంగా చేయడానికి సహాయపడుతుంది. పాలంటీర్ను అమెరికా ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలు ఉపయోగిస్తున్నాయి. ముఖ్యంగా ICE దీనిని ఎక్కువగా వాడుతుంది. ICE యొక్క ICM ప్లాట్ఫామ్ ద్వారా ప్రయాణ చరిత్ర, క్రిమినల్ డేటా, ఎంట్రీ, ఎగ్జిట్ సమాచారం వంటి అనేక డేటా మూలాలను కలిపి విచారణలు చేపడతారు. ICE, CBP వంటి సంస్థలు కూడా పాలంటీర్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నాయి. అయితే USCIS అంటే వీసా, గ్రీన్ కార్డ్ నిర్ణయాల కోసం పాలంటీర్ను ఉపయోగించడం లేదు అని గమనించాలి. పాలంటీర్ AIP అనేది ఒక విప్లవాత్మకమైన వేదిక. ఈ ప్లాట్ఫామ్ ద్వారా వినియోగదారులు సహజ భాషలో ప్రశ్నలు అడిగి తక్షణమే సమాధానాలు పొందవచ్చు. అంతేకాకుండా సిమ్యులేషన్ పద్ధతి ద్వారా నిర్ణయాల ఫలితాలను ముందుగానే అంచనా వేయవచ్చు. AI కేవలం సలహాలను మాత్రమే అందిస్తుంది. అయితే తుది నిర్ణయం మాత్రం మానవులదేనని పాలంటీర్ స్పష్టం చేస్తుంది. పాలంటీర్ విస్తృత వినియోగంపై అనేక మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ప్రమాదం, మైనారిటీ వర్గాలపై టార్గెట్ చేసే అవకాశం, అలాగే ప్రభుత్వ వినియోగంలో పారదర్శకత లోపించడం వంటి ఆరోపణలు పాలంటీర్పై ఉన్నాయి. డేటా గోప్యత, పౌర స్వేచ్ఛల పరిరక్షణకు సంబంధించి ఇది తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. అన్ని విమర్శలను తట్టుకొని 2025 నాటికి పాలంటీర్ వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందింది. హెల్త్ కేర్, ఫినాన్స్, మిలిటరీ రంగాలలో దీని సాఫ్ట్వేర్లకు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో కంపెనీ విలువ $100 బిలియన్లకు చేరింది. టెక్ విశ్లేషకులు పాలంటీర్ను AIలో రిథియన్గా అభివర్ణిస్తున్నారు. ఇది టెక్నాలజీ రంగంలో దాని ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. మీరు వీసా కోసం దరఖాస్తు చేసినా, అమెరికాకు ప్రయాణిస్తున్నా లేదా ఆరోగ్య బీమా తీసుకుంటున్నా పాలంటీర్ సాఫ్ట్వేర్ మీ డేటాను విశ్లేషించే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, ప్రభుత్వానికి నిర్ణయాలు సూచించే ఒక శక్తివంతమైన డేటా మెదడు. మన జీవితాలపై ఇది చూపే నిశ్శబ్ద ప్రభావం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పాలంటీర్ అనేది అమెరికా ప్రభుత్వానికి డేటా ద్వారా చూపునిచ్చే ఒక బహుశక్తిమాన్ టెక్నాలజీ. ఇది మీరు ఊహించని విధంగా మిమ్మల్ని ప్రభావితం చేయగల శక్తి కలిగిన ఒక నిశ్శబ్ద బుర్ర. పాలంటీర్ డేటాతో ఆలోచించే మెదడు అనే ఈ నినాదం దాని ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. డేటా గోప్యత, వినియోగంపై మనకు అవగాహన ఉండాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది.